నేను ఇంతకుముందు స్పోకెన్ ఇంగ్లీష్ మీద రాసిన పుస్తకాలు కానీ ఇంకేమన్నా కానీ చాలామంది చదివే ఉంటారు. ఇంతవరకు నేను రాసిన పుస్తకాలు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలకు సంబంధించి రాష్ట్ర నలుమూల నుంచి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చి ప్రశంసించారు. సులభంగా స్వయంబోధన చేసే పుస్తకాలు మార్కెట్లో పెట్టడం జరిగింది. అయితే ఇంకా అతి సులభంగా కావాలంటే మా క్లాస్ రూమ్ని యూట్యూబ్ క్లాస్ రూమ్కి తీసుకొచ్చాము. సో యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. కాబట్టి సిలబస్ ఏదైతే మేము ఇచ్చామో ఈ సిలబస్ని మీరు స్టడీ మెటీరియల్గా ఉపయోగించుకొని మీరు నేర్చుకోవాలి. ఇప్పటికే ఒక 1000 పైన ఇన్స్టిట్యూట్స్లో నేను లెక్చర్స్ ఇచ్చున్నాను. అయితే కాలేజీలు కానీ యూనివర్సిటీ కానీ మొత్తం 1000 పైన ఇచ్చున్నాను. సో ఎంతోమంది బెనిఫిట్ పొందారు. సో కాబట్టి అతి సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ యొక్క ఎపిసోడ్ మీకు ఉపయోగపడుతుంది. మీకు మా ఎపిసోడ్స్ నచ్చి మీకు ఇంగ్లీష్ మాట్లాడటం వస్తే ఇంతకుముందే చెప్పాను, 9010642899 అనే నంబర్కి ఫోన్ చేసి ప్రశంసించండి. ఎన్నో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్నో బుక్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటిలో రాకపోయినా కూడా ఈ ఎపిసోడ్స్ చూస్తే ఇంగ్లీషు మాట్లాడటం నలుగురికి వచ్చుద్ది, అందరికీ వచ్చుద్ది అని నా అభిప్రాయం. కాబట్టి మీరు తప్పక ఈ ఎపిసోడ్స్ 1 నుంచి చివరి వరకు ఎన్ని ఎపిసోడ్స్ ఇస్తామో అన్నీ కూడా చూడండి. తెలుగు ప్రజలు ఇంగ్లీషు మాట్లాడటం కోసం ఈ యొక్క ఎపిసోడ్స్ మేము యూట్యూబ్లో ఇస్తున్నాం. తర్వాత నేను ఎలా ఉచ్చారణ చేస్తున్నానో, ప్రొనౌన్సియేషన్ చేస్తున్నానో అదే రకంగా మీరు కూడా చేయండి. ఇంగ్లీష్లో ఉచ్చారణ అంటే ప్రొనౌన్సియేషన్ చాలా ముఖ్యం. కాబట్టి తప్పక ప్రొనౌన్సియేషన్ బాగా నేర్చుకోండి. పుస్తకంలో ప్రొనౌన్సియేషన్ తెలవకపోవచ్చు, కానీ ఇది ఓరల్ లెక్చర్ కాబట్టి, వీడియో కాబట్టి మీరు లెక్చర్ కూడా బాగా వినొచ్చు, ప్రొనౌన్సియేషన్ కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇంగ్లీష్లో 2 పంక్తులు రాయటానికి ఉపయోగించేవి, 2 పంక్తులు మాట్లాడటానికి ఉపయోగించేవి అని చెప్పి అంటాం. అంటే ఇంగ్లీష్లో 2 పంక్తులు ప్రింటింగ్ కోసం, ప్రింట్ చేయడం కోసం, 2 పంక్తులు రాయటం కోసం. ఈ రకంగా 4 ఉంటాయి. ఈ 4 పంక్తులు ఉన్నప్పుడు కూడా A to Z వరకు మనకు రావాల్సిన అక్షరాలు మాత్రమే. స్పోకెన్ ఇంగ్లీష్కి అయితే కేవలం మాట్లాడడం కోసం కాబట్టి పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాక్యం రాసేటప్పుడు ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్తో రాయాలి. ప్రాపర్ నౌన్ని క్యాపిటల్ లెటర్లో రాయాలి. అబ్రివియేషన్స్, మంత్స్, ఎడ్యుకేషనల్ డిగ్రీస్ ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ లెటర్తో రాయాలి. ఉదాహరణకి BA, జనవరి, WHO, గాడ్ ఇలాంటి పదాలు వచ్చినాయి అనుకోండి, మనము క్యాపిటల్ లెటర్తో రాయాలి. ఓకేనా? కాబట్టి మాట్లాడేటప్పుడు ఇలాంటి రూల్స్ అవసరం లేదు. ఎందుకంటే మాట్లాడడానికి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని మనకి తెలియదు. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవడం కోసం వొవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వొవెల్ సౌండ్స్ అంగిలితో మొదలవుతాయి, కాన్సోనెంట్ సౌండ్స్ నోటి భాగాల కదలికతో మొదలవుతాయి. అందుకని AEIOU అనేవి వొవెల్స్, మిగిలిన అక్షరాలన్నీ కూడా కాన్సోనెంట్స్. వొవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు. కొన్ని పదాలలో కొన్ని అక్షరాలు పలకవు. ఉదాహరణకి నేను కొన్ని పదాలు చెప్తాను చూడండి. క్వశ్చన్, నేచర్, ఇక్కడ టీ పలకలేదు. అవర్, ఇక్కడ హెచ్ పలకలేదు.
థై ఇక్కడ జీ పలకలేదు. నైట్ ఇక్కడ జీ పలకలేదు. కోమ్ ఇక్కడ బి పలకలేదు. డిజైన్ ఇక్కడ జీ పలకలేదు. టాక్ ఇక్కడ ఎల్ పలకలేదు. కామ్ ఇక్కడ ఎల్ పలకలేదు. క్వశ్చన్ అని చెప్పన్నాం. QUESTION క్వశ్చన్ అని చెప్పన్నాం. ప్రశ్న. నేచర్ NATURE నేచర్ ప్రకృతి ఇక్కడ టీ పలకలేదు. అవర్ HOUR అవర్ గంట హెచ్ పలకలేదు. థై THIGH థై తొడ ఇక్కడ జీ పలకలేదు. నైట్ KNIGHT నైట్ యుద్ధ వీరుడు ఇక్కడ జీ పలకలేదు. COMB కోమ్ ఇక్కడ బి పలకలేదు. కోమ్ అంటే దువ్వెన. డిజైన్ DESIGN డిజైన్ డిజైన్ అంటే రూపకల్పన. డిజైన్లో ఇక్కడ జీ పలకలేదు. TALK టాక్ మాట్లాడుట ఇక్కడ ఎల్ పలకలేదు. కామ్ CALM కామ్ నిశ్శబ్దం ఇక్కడ కూడా ఎల్ పలకలేదు. చూశారు కదా, అంటే కొన్ని అక్షరాలు పదాలలో ఇంగ్లీష్లో పలకవు, కానీ మన స్పోకెన్ ఇంగ్లీష్లో అవి పలుకుతున్నాయా కాదు, మనకు కావాల్సిన కూడా మాట్లాడటం, ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ అక్షరాల ఉచ్చారణ ఈ విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్నాం కదా, ఈ రకంగా ఉంటుంది. ఎందుకని? అది ఆ భాష తత్వం. ఇంగ్లీషు స్ట్రెస్ లాంగ్వేజ్. మన తెలుగు, ఇండియన్ లాంగ్వేజ్ అన్నీ కూడా పిచ్ లాంగ్వేజెస్. కాబట్టి స్ట్రెస్ లాంగ్వేజెస్ యొక్క తత్వం ఏంటంటే అవి కొన్ని పదాల్లో కొన్ని అక్షరాలను పలకం. కాబట్టి చూసిన ఎపిసోడ్ ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి, ఫ్రెండ్స్తో కూడా ప్రాక్టీస్ చేయండి. అయితే మీ స్నేహితులతో, కనపడిన వాళ్ళతో మీరు ఇంగ్లీష్ మాట్లాడటం మీకు వచ్చుద్ది, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడటం రాదు అని ఘంటాపథంగా చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఈ 26 అక్షరాలతో ఉపయోగించి పదాలు తయారు చేయాలి. ఇంగ్లీష్లో ఉన్నది 26 అక్షరాలే. ఈ పదాలు ఉపయోగించి వాక్యాలు తయారు చేయాలి. ఈ వాక్యాలే మనం రాస్తాము, చదువుతాము, మాట్లాడతాము. ఇంగ్లీషు మాట్లాడటం కోసం గ్రామర్ అంతా తెలవాల్సిన పని లేదని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ యొక్క ఎపిసోడ్స్ మీరు విని చూసి ఇంగ్లీష్లో మీరు మాట్లాడటం మొదలు పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే నేను వివరంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను, ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాను. అయితే ఇప్పటివరకు మీకు ఒకటే చెప్పాను. ఏం చెప్పాను? మీకు చెప్పిందల్లా కూడా మీరు మీ నోటితో మాట్లాడితే తప్ప ఇంగ్లీష్ రాదు. మాట్లాడటానికి వినాలి, రాయటానికి చదవాలి. ఈ విషయం మీకు నేను చెప్పాను. రైటింగ్ కోసం అయితే రీడింగ్ చేయాలి, స్పీకింగ్ కోసం అయితే లిజనింగ్ చేయాలి. మీరు లిజనింగ్ పర్ఫెక్ట్గా చేస్తే మీకు మాట్లాడటం వస్తుంది. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఇలాంటి అప్రోచ్తో మీకు స్పోకెన్ ఇంగ్లీష్ ఎపిసోడ్స్ ఇస్తున్నాము. కాబట్టి నా టీచింగ్ అనుభవం మొత్తం కూడా ఈ యొక్క ఎపిసోడ్స్లో కనపడుతుంది. ఇంగ్లీష్కి లిపి లేదు కాబట్టి రోమన్ లిపిలో రాస్తారు, రోమన్ ఆల్ఫాబెట్లో ఇంగ్లీష్ని రాస్తారు. తెలుగు భాషకు లిపి ఉంది, హిందీ భాషకు లిపి లేదు. హిందీ భాషని దేవనాగరిలో రాస్తారు, దేవనాగరి లిపిలో రాస్తారు. ఇంగ్లీష్కి లిపి లేదు, అందుకని దీన్ని రోమన్ లిపిలో రాస్తారు. తెలుగు అనుకోండి, భాష ఉంది, లిపి కూడా ఉంది. కాబట్టి లిపి లేని భాష ఇంగ్లీష్, దాన్ని రోమన్ లిపిలో రాస్తారు. తర్వాత క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి కేవలం రైటింగ్లో మాత్రమే పనికొస్తాయి. ఆ భాష తత్వం ఆ విధంగా ఉంది. ఎందుకని? రాయడానికి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని చెప్పని ఉన్నాయి. కానీ మనకి స్పోకెన్ ఇంగ్లీష్కి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అవన్నీ కూడా పెద్దగా పనిచేయవు, అసలు పనిచేయవు. మాట్లాడటం కోసం మాత్రమే ఈ లెక్చర్స్ మీకు పనికొస్తాయి. కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోసం మాత్రమే ఈ లెక్చర్స్ మీకు పనికొస్తాయి.
రైటింగ్ కోసం వాటి కోసం కూడా ట్రై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అయితే ఓళ్ళ పేర్లు, మనుషుల పేర్లు క్యాపిటల్ లెటర్స్లో మొదలు పెడతాం రాసేటప్పుడు, అది రాయటానికి రిటర్న్ ఇంగ్లీష్లో. స్పోకెన్ ఇంగ్లీష్కి ఇలాంటి భేదాలు ఉండవు, కేవలం మాట్లాడటమే ఉంటుంది కాబట్టి. సో కాన్సోనెంట్స్, వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ రెండు కూడా మనకి తెలవాలి. తర్వాత క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కూడా అక్కడక్కడ కొన్ని తెలుసుకోవటం మంచిది. ఎందుకంటే ఎప్పుడు మీరు ఒకే ఇది కాకుండా నవ్వుతూ ఉంటారు కాబట్టి, రాస్తూ ఉంటారు కాబట్టి, చదువుతూ ఉంటారు కాబట్టి తెలుసుకోవడం మంచిది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకుందాం, ఎందుకంటే మీకు చెప్తే బోర్ అయిపోతారు. మధ్యలో ఒక విషయం చెప్పాలి కదా, ఒక జోక్ లాంటిది, ఒక సందేశం చెప్తా వినండి. నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక యాగం, నవ్వకపోవటం ఒక రోగం. ఇంకొక సందేశం కూడా మీకు చెప్తా. మొక్కితే దేవుడు, తొక్కితే రాయి. ఇంకొకటి కూడా చెప్తున్నా వినండి. బంగారం గీసి చూడండి, మేలిం బంగారం కాదో తెలుస్తుంది. మనిషి దగ్గర నివసించి చూడండి, మంచివారా కాదా తెలుస్తుంది. ఇంకో సందేశం కూడా చెప్తున్నా వినండి. వంకాయ వంటి కూర, సీత వంటి భార్య, శివుడు లాంటి దేవుడు, దీనికి మించింది ఇంకేమీ లేదు. ఇంకో సమయం చెప్తా వినండి. కడుపులో ఆహారం వేయాలి, మెదడులో చదువు వేయాలి. ఇంకొక సామెత, ఇంకొక విషయం వినండి. బెత్తం పుచ్చుకుంటే పిల్లోడు చెడిపోతాడు. అంటే ఈ రోజుల్లో బెత్తం లేకుండా చదువు చెప్పాలి, అలాంటి జనరేషన్ ఇది.